స్వాగతం దైవజనమా, మీకిదే మా హృదయపూర్వక స్వాగతం. స్వాగతం ఓ జనులార, సుమ స్వాగతం ఓ దైవజనమా, స్వాగతం ఓ జనులార, సుమ స్వాగతం ఓ దైవజనమా. తనయుడేసునే బలియాగం, మానవ రక్షణ కృపావరం. తనయుడేసునే బలియాగం, మానవ జాతికి కృపావరం. పాపకళంకపు లోకమును, పాపకళంకపు లోకమును పావన పరచిన బలియాగం, పావన పరచిన బలియాగం. స్వాగతం ఓ జనులార, సుమ స్వాగతం ఓ దైవజనమా, స్వాగతం ఓ జనులార, సుమ స్వాగతం ఓ దైవజనమా. పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులారా, మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు ప్రత్యేకించి క్రీస్తు శరీర రక్తాల మహోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. చాలా గొప్ప పండుగ. క్రీస్తు ప్రభువు తన శరీరాన్ని, రక్తాన్ని మనకిచ్చి, ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తము, దీనిని భోంచేయండి, పానము చేయండి అని చెప్పి మనతో ఒక మాట అడుగుతూ ఉన్నారు. నాతో ఉంటావా? నాతో ఉంటావా? నా జీవనంలోనికి రా, దైవ జీవనంలోనికి రా. క్రైస్తవుడా, నువ్వు దీన్ని గుర్తిస్తున్నావా? ప్రతి దివ్యబలి పూజలో జరిగేది దేవునిలోనికి మనల్ని మార్చే ప్రక్రియ, రూపాంతరము చెందడానికి జరిగే ప్రక్రియ ఈ దివ్యబలి పూజ. ఏదో పూజ చూడడానికి రావడం లేదు. మనం పూజలో పాల్గొని క్రీస్తు ప్రభు బలితో మనం కూడా సమర్పించాలి. ఆయన రక్తాన్ని మన మీద చిందించాడు, మన పాపాలు శుద్ధి చేయబడాలని. మరి ఆ పాప పరిహారం జరగాలి. ఈ సమయంలో ఇంకా నీలో పాపాలు ఉన్నట్లయితే ప్రభుని క్షమించమని అడుగు. ప్రభువు చేసిన సమాధాన బలి ఇది. నీ జీవితంలో శాంతి సమాధానం లేనట్లయితే, ఎందుకంటే ప్రభువు మరణంతో సహా, పాప పరిహారమైన, పాపపు జీతమైన మరణంతో సహా అన్నిటినీ జయించిన బలి ఇది. అందుకే ఈ సమయంలో
నిన్ను ప్రాణం భయము వెంటాడుతూ ఉందా? కరోనా భయం వెంటాడుతూ ఉందా? మరణ భయం వెంటాడుతూ ఉందా? ఈ సమయంలో ప్రభువుకు సమర్పించు. ప్రభు వీటన్నిటి నుంచి మనల్ని స్వస్థపరుస్తాడు. ఈ సమయంలో మనం చేసిన తప్పిదాలను, ముఖ్యంగా క్రీస్తు ప్రభు శరీర రక్తాలకు వ్యతిరేకంగా చేసిన తప్పిదాలన్నింటినీ మన్నించమని ప్రభువుని వేడుకుంటూ ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియ చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములను చేసి ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపము, ప్రభువా దయ చూపము, క్రీస్తువా దయ చూపము, క్రీస్తువా దయ చూపము, ప్రభువా దయ చూపము. ప్రభువా దయ చూపము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. వారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము, మీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. జనితైక సుతుడా ఏలినవార పిత ప్రియ పుత్రుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. లోక పాపములను హరించుటకై ఇలలో వెలసిన మా ప్రభువా, మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతులు మీరొక్కరే,
పరిశుద్ధ దేవా, మహోన్నతులు మా యేసుక్రీస్తువా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ అద్భుత వరములైన క్రీస్తు శరీర రక్తముల ద్వారా నీ కుమారుని రక్షణదాయకమైన మరణమునకు సంకేతమును మాకు ప్రసాదించితివి. పవిత్రములైన అతని శరీర రక్తములను యోగ్యమైన విధముగా పూజించుచు అతని రక్షణ ఫలములను నిత్యము అనుభవించు భాగ్యమును మాకు ప్రసాదించుమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. యావే మీకు ఈ నియమము ప్రసాదించుచు మీతో చేసుకున్న నిబంధనకు సంబంధించిన రక్తము ఇదియే. నిర్గమకాండము 24వ అధ్యాయము 3వ వచనం నుండి 8వ వచనం వరకు. మోషే ఇశ్రాయేలుల కడకు వెళ్ళి యావే చేసిన నియమములను చెప్పిన విధులను వారికి వివరించెను. దానికి వారందరూ ఒక్క గొంతుతో యావే చెప్పిన నియమములన్నిటినీ మేము పాటింతుము అని పలికిరి. మోషే యావే చేసిన నియమములన్నింటినీ లిఖించెను. మరునాటి ప్రొద్దుట కొండ పాదు దగ్గర పూజాపీఠమును నిర్మించెను. ఇశ్రాయేలీల 12 గోత్రములకు గుర్తుగా 12 శిలలను ఎత్తెను. అప్పుడు మోషే దహన బలులు సమర్పించుటకు, సమాధాన బలులుగా కోడెలను వధించుటకు ఇశ్రాయేలీలలో పడుచు వాండ్రను కొంతమందిని పంపెను. మోషే కోడెల నెత్తురులో సగము పళ్ళెములో పోసి మిగిలిన సగమును పూజాపీఠముపై చల్లెను. అతడు నిబంధన గ్రంథమును చదివి ఇశ్రాయేలీలకు వినిపించెను. వారు యావే శాసనములెల్లా మేము అనుసరింతుము, మేము ఆయనకు విధేయులమై ఉందుము అనిరి. అప్పుడు మోషే పల్లెములోని నెత్తురు ఇశ్రాయేలుల మీద ప్రోక్షించి, యావే మీకు ఈ నియమము ప్రసాదించుచు మీతో చేసుకున్న నిబంధనకు సంబంధించిన రక్తము ఇదియే అనెను. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. రక్షణ పాత్రమును చేతబుచ్చుకొని కృతజ్ఞతా వందనములు చెల్లింతును. ప్రభువు నాకు చేసిన ఉపకారములకు గాను ఆయనకు ఏమి అర్పింపగలను? రక్షణ పాత్రమును చేతబుచ్చుకొని కృతజ్ఞతా వందనములు చెల్లింతును. అందరూ రక్షణ పాత్రమును చేతబుచ్చుకొని కృతజ్ఞతా వందనములు చెల్లింతును.
ప్రభు ప్రజలందరూ పోగైన సమాజమున నా మ్రొక్కులు చెల్లించుకొందును. భక్తిమంతుల మరణము ప్రభువునకు మిగుల విలువగలది. ప్రభు, నేను నీ దాసుడను, నీ దాసురాలి కుమారుడను. నీవు నా మృత్యుబంధములను త్రెంచితివి. అందరూ రక్షణ పాత్రమును చేతబుచ్చుకొని కృతజ్ఞతావందనములు చెల్లింతును. రెండవ పట్టణము. క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి సజీవ దేవుణ్ణి సేవించుటకు మన అంతఃకరణములను ఇంకనూ ఎంతగానో శుద్ధి చేయును. హెబ్రీలకు రాయబడిన లేఖ 9వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు. సోదరులారా, క్రీస్తు ఇతనున్న సద్విషయములకు ప్రధాన యాజకుడిగా వచ్చి గుడారమున ప్రవేశించెను. మరింత శ్రేష్టము సంపూర్ణమైన అది మానవ నిర్మితము కాదు, అనగా ఇహలోక సృష్టికి చెందినది కాదు. క్రీస్తు ఈ గుడారమున ప్రవేశించి అతి పవిత్ర స్థలమును శాశ్వతముగా చేరినప్పుడు బలిని అర్పించుటకు మేకల దూడల రక్తమును తీసుకొని పోలేదు. తన రక్తమునే తీసుకొని పోయి మనకు శాశ్వత రక్షణను ప్రసాదించెను. మేకల ఎద్దుల రక్తమును దహింపబడిన దూడ బూడిదను మైలపడిన వారిపై చల్లినప్పుడు అవి వారికి శరీర శుద్ధి కలిగినట్లు పవిత్రునిగా చేయును. అటులైనచో ఇక నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి సజీవ దేవుణ్ణి సేవించుటకు మన అంతఃకరణములను ఇంకనూ ఎంతగానో శుద్ధి చేయును కదా. ఈ కారణం వల్లనే దేవుని పిలుపును పొందిన వారు దేవునిచే వాగ్దానము చేయబడిన శాశ్వతమైన వారసత్వమును పొందుటకు క్రీస్తు ఒక క్రొత్త నిబంధనపు మధ్యవర్తిగా ఉన్నాడు. మొదటి నిబంధన కాలమున ప్రజలు చేసిన దోషముల నుండి వారిని విముక్తులను చేయగల ఒకానొక మరణము సంభవించినందున ఇది సాధ్యమే. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనే ఈ లోకమునకు జీవాహారమును, నేనే ఈ లోకమునకు జీవాహారమును. నా నుండి భుజించిన ఆకలి ఉండదుగా, మీరు నా నుండి భుజించిన ఆకలి ఉండదుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
మార్కు సువార్త అధ్యాయము 14 వచనాలు 12 నుంచి 16 మరియు 22 నుంచి 26 వరకు. పాస్కా బలి సమర్పించు పులిన రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము ఎచ్చట మీకు పాస్కా భోజనమును సిద్ధపరపగోరుచున్నాం అని అడిగిరి. అప్పుడు ఆయన 2 శిష్యులను పంపచ్చు, మీరు పట్టణంలోనికి పండు, అచ్చట కడవతో నీటిని తీసుకొని వచ్చు ఒక మనుష్యుడు మీకు ఎదురుపడను. మీరు అతనిని వెంబడించి అతడు ప్రవేశించిన ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమానునితో, నా శిష్యులతో నేను పాస్కా భోజనమును భుజింపవలసిన అతిథిశాల ఎక్కడ అని మా గురువు అడుగుచున్నాడు అని చెప్పుడు. అప్పుడు అతడు మేడపై సిద్ధపరపబడిన విశాలమైన గదిని మీకు చూపును, అందు మనకు పాస్కా భోజనమును సిద్ధపరపడు అని చెప్పాను. వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని మీరు తీసుకుని భుజింపుడు, ఇది నా శరీరం అనెను. తర్వాత ఆయన పాత్రని అందుకొని కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించి వారికి అందించెను. దాని నుండి వారందరూ త్రాగిరి. యేసు వారితో, ఇది అనేకుల కొరకు చిందబడనున్న నూతన నిబంధన యొక్క నా రక్తము. ఇది మొదలు దైవరాజ్యములో ద్రాక్షరసాన్ని నూతనముగా పానము చేయి రోజు వరకు దీనిని ఇక త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. వారు ఒక స్తుతి గీతము పాడిన పిదప ఓలీవు కొండకు వెళ్ళిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగును గాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడును గాక. ఆమేన్. క్రీస్తు శరీర రక్తాల మహోత్సవం. మదర్ తెరేసా గారు అల్బేనియా దేశాన్ని అనగా తన స్వదేశాన్ని సందర్శించినప్పుడు అక్కడ ఒక కమ్యూనిస్టు నియంత ఆమెతో ఈ మాట అన్నాడు. ఏమన్నాడంటే, నేను ఉన్నంతకాలం యేసు ప్రభుని తిరిగి అల్బేనియాకి రానియను. యేసు ప్రభు తిరిగి అల్బేనియాకు రానియను అన్నాడు. మదర్ తెరేసా నవ్వుకుంది. ఎందుకంటే ఆమె కొంగులో యేసు ప్రభుని పిక్స్ అంటాం కదా, మామూలుగా చిన్నగా పెడతారు, దాంట్లో యేసు ప్రభుని కట్టుకొని తీసుకొచ్చింది. కాబట్టి యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఇమ్మానుయేలు అనడానికి ఒక రుజువండి దివ్య ప్రసాదము. క్రీస్తు శరీర రక్తాలు ఈరోజు మనకి గనక అందివ్వకపోయినట్లయితే ప్రభువు ఇమ్మానుయేలు అంటే మనకు అర్థమయ్యేది కాదు. దేవుడు మనతో ఉన్నాడని అర్థము. దివ్య సత్ప్రసాద ప్రభు నిజ సన్నిధి మనకు మనుష్యవతారానికి మధ్య ఉన్న భౌతిక దూరాన్ని తొలగించింది. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మరొకసారి చెప్తున్నాను, దివ్య సత్ప్రసాద ప్రభువు నిజమైన సన్నిధి. ప్రతి రోజు కూడా ఇక్కడ ఆరాధన సలుపుకుంటూ ఉన్నాము, దివ్య పూజ చేసుకుంటూ ఉన్నాము. ఆ సన్నిధి మనకు మనుష్యవతారం అంటే 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. యేసు ప్రభు జీవితం 33 ఏళ్ల జీవితం ఆ మనుష్యావతారానికి మధ్య ఉన్న భౌతిక దూరాన్ని తొలగించింది. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ప్రియులారా, క్రీస్తు శిష్యులకు కడరా భోజనం బాగా గుర్తుకు వస్తుంది. ఎందుకో తెలుసా? ఎన్నోసార్లు క్రీస్తు ప్రభుతో భోజనం చేశారు, అవునా కదా? కానీ కడరా భోజనం బాగా గుర్తుకుంది. ఎందుకో తెలుసా? ఇది ఆఫ్ చేయ అబ్బాయి, ఏసీ ఆఫ్ చేయి. ఆయన లక్ష్యము అక్కడ చెప్పడమే కాకుండా కేవలము క్రీస్తు ప్రభువు ఆయన లక్ష్యము చెప్పడమే కాకుండా తన శరీరాన్ని రక్తాన్ని మన కొరకు ఇచ్చాడు. హల్లెలూయా. ఇది ఆరంభము మాత్రమే. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇది మొదటి పూజ మాత్రమే. కడరా భోజనము మొదటి పూజ. హల్లెలూయా. ఆ తరువాత ఎన్ని వేల లక్షల కోట్ల పూజలు జరుగుతాయో దేవుడికి తెలుసు. ఈరోజు ఒకే ఆరాధన ప్రపంచమంతా వ్యాప్తంగా జరుగుతున్నది. ఏంటది? దివ్య పూజ. ఇంకెక్కడ కూడా అలాంటి ఆరాధన అన్ని భాషల్లో అన్ని దేశాల్లో అంతమంది ఎక్కడ కూడా చేయడం లేదు.
ప్రియ సహోదరి సహోదరులారా, బాగా గుర్తుండిపోయింది శిష్యులకి ఇది. అయితే మామూలుగా మనం క్రీస్తు శరీరాల రక్తాల మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంటాం. ఎక్కువగా క్రీస్తు శరీరాన్ని గురించి మాట్లాడతాం, బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరం. కానీ ఈరోజు నేను క్రీస్తు రక్తము గురించి మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే ఈరోజు 3 పట్టణాలు కూడా క్రీస్తు రక్తము గురించి మాట్లాడుతున్నాయి. మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే పూర్వవేదంలో జంతు బలులు ఉండేవి. మనకేం కొత్త కాదు, భారత సాంప్రదాయంలో కొత్త ఏం కాదు. ఎందుకని ఇక్కడ మేకపోతులు బలి ఇవ్వడం, గొర్రెపోతులు బలి ఇవ్వడం, అన్నీ కోళ్ళను బలి ఇవ్వడం అన్నిటిని చేస్తూ ఉంటారు. చివరికి కొన్నిసార్లు మనుషులు కూడా బలిస్తూ ఉంటారు. నరబలి కూడా ఉంది. ఏది తప్పు అయితే అది తప్పు. కానీ ఈ జంతువుల బలి పూర్వుల సాంప్రదాయంలో ఉన్నది. అది ఇజ్రాయేలు ప్రజల్లో కూడా ఉన్నది. మోషే ఈరోజు మొదటి పట్టణంలో దేవుడు ఇద్దరు ఒడంబడిక చేసుకుంటూ ఉన్నారు. మోషే తన ప్రజల తరపున, దేవుడు తన తరపున. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆ బలి అర్పించిన ఆ జీవి, ఆ జీవం యొక్క రక్తాన్ని దేవుడు పీఠంపై సగం చల్లుతున్నాడు, ఇంకొక సగం ప్రజలపై చల్లుతున్నాడు. ఎందుకో తెలుసా? యెరూషలేము దేవాలయానికి దగ్గరికి వెళ్తేనంట వాసన కొట్టేదంట. ఏం వాసన కొట్టేది? ఈ బలులు తెగ బలులు నరికి చెప్పేప్పుడు బలులు జరుగుతుండేవి కాబట్టి అక్కడికి వెళితేనే వాసన కొట్టేదంట. ముఖ్యంగా సంవత్సరానికి ఒకసారి యోమ్ కిపూర్ అనే పండుగ చేసుకునేవాళ్ళు. అంటే ప్రాయశ్చిత్త దినము. ప్రాయశ్చిత్త దినము. ప్రధాన అర్చకుడు ఏం చేసేవాడంటే, ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మోషే చేసిన తర్వాత మళ్ళీ ఇజ్రాయేలు ప్రజల్లో కూడా ఇది జరిగింది రెండోసారి. ఎప్పుడు కూడా సంవత్సరానికి ఒకసారి మోషే చేసింది ఇల్లు చేసేవాడు. ప్రధాన అర్చకుడు, అది పౌలు కూడా చెప్పాడు ఈరోజు మనకు పట్టణంలో, ఆలయంలో గర్భగుడిలోకి వెళ్ళి, గర్భగుడి అంటే హోలీ ఆఫ్ హోలీస్, గర్భగుడిలోకి వెళ్ళి ఎవరు కూడా వెళ్ళకూడదు, సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడు. ఏం చేసేవాడు? గొర్రెపిల్ల ఏదైతే స్కేప్ గోట్ అంటారు, అంటే మన పాపాలన్నీ దాని మీదకి ఊది ఆ గొర్రె పిల్లని తీసుకువెళ్ళి బలి చేసి సగం రక్తాన్ని అక్కడ గర్భగుడిలో పీఠం మీద, ఆ తర్వాత మిగతా సగం రక్తాన్ని తీసుకువచ్చి ప్రజల మీద చల్లేవాడు. ఇది పాప పరిహార బలి. అంటే మోషేలా సగం పీఠంపై సగం ప్రజలపై చల్లేవాడు. ఇది ప్రజల కానుక. ఈ గొర్రె అనేది ప్రజల కానుక, ప్రజల జీవితం, ప్రజల జీవితాన్ని సమర్పణ చేస్తూ ఉన్నారు. అయితే ఏం చేస్తున్నాడు? దేవుడి పీఠం మీద చల్లడం ద్వారా దేవుడు తన జీవాన్ని కూడా ఇస్తున్నాడు. అంటే వీరిద్దరి మధ్య, ఇటు మనిషి ఇటు దేవుడు, ఇద్దరి మధ్య సమర్పణ జరుగుతూ ఉంది. దేవుని సమర్పణ, దేవుడు తన జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. అయితే పౌలు అంటాడు, క్రీస్తు ఒక్కసారే తన రక్తముచే శాశ్వత అర్పణ చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాలి, మనందరం ఏమనుకుంటున్నాం? యేసు ప్రభు సిలువలో మరణిస్తున్నాడు అనుకుంటున్నాం, సిలువలో దెబ్బలు తిని చనిపోతున్నాడు అనుకుంటున్నాం, సిలువలో వాళ్ళు కొట్టి చంపుతున్నారు అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు? సిలువలో గొర్రెపిల్ల రక్తము చిందిస్తూ ఉంది. మానవాళి పాపము కోసము సిలువ మరణాన్ని ఆ కోణంలో చూడడం మొదలుపెట్టారు. దేవుని రక్తము, ఇది ఎవరి రక్తము? యేసు ప్రభువు మానవుడు, దేవుడు. కాబట్టి ఇటు మనిషి రక్తము, క్రీస్తు రక్తము, మనిషి రక్తము, దేవుని రక్తము. యేసు ప్రభు దేవుడిగా కూడా ఉన్నాడు కాబట్టి ఈ రెండు కూడా రక్తాన్ని చిందిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని రక్తము మన కొరకు చిందిస్తూ ఉన్నాడు. దేవుడు మన తరపున ఏ విధంగానైతే ఆ గొర్రె, ఆ మేక, వీళ్ళ నరబలి, నరుల తరపున బలి ఇవ్వబడుతూ ఉందో, నరులకు ప్రాయశ్చిత్తం చేస్తూ ఉందో, యేసు ప్రభు ఇక్కడ మన కోసం ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు రక్తము, దేవుని రక్తము ప్రపంచముపై పడుతూ ఉంది. ఇది జరుగుతూ ఉందండి ఆ సిలువ బలిలో. ఆయన ప్రక్క నుండి అప్పుడు ఏం జరుగుతూ ఉంది? ప్రక్కలో పొడిస్తే ఏం వస్తుంది? అక్కడ నీరు, రక్తము స్రవిస్తుంది. ఎందుకంటే మన రక్తములో దాదాపు 90% ఏంటంట? నీళ్ళేనంట. తెలుసా మీకు ఆ విషయం? రక్తంలో ఎక్కువ శాతం ఏంటి?
ఈ మధ్య కరోనాతోటి ఎక్కువ మంది పోస్ట్ కోవిడ్లో చచ్చిపోయే దేనికోసం రక్తం గడ్డగట్టడం వల్ల. కాబట్టి నీళ్ళు ఎక్కువ తాగండి. రక్తము నీరు స్రవించింది, ఎందుకో తెలుసా? దాంట్లో మనం కడగబడతామని. ప్రియ సహోదరి సహోదరులారా, అవే సంస్కారాలు. ఇక్కడ కడరా భోజనములో ప్రభు అంటాడు, ఏమనంటాడు? ఇది నా పాత్ర, రక్త బలి. నా చిత్తము కాదు, నీ చిత్తమే కానిమ్ము. తండ్రి, నా ఆత్మను నీ చేతుల్లో అప్పగిస్తూ ఉన్నాను, అంతయు సమాప్తమైన. కాబట్టి ఈయన బలి అర్పిస్తూ ఉన్నాడు కలువరిలో. ఇక్కడ మనం గమనించాలి, ఆబేలు రక్తము న్యాయం కొరకు ఆక్రందన చేసింది. న్యాయం అని ఆక్రందన చేస్తే యేసు రక్తం న్యాయం కోసం ఆక్రందన చేయలేదు. యేసు రక్తం క్షమించని తండ్రిని వేడింది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? పాప పరిహారం కొరకు. కాబట్టి ఈ రక్తము చింది దేవుని కోపాన్ని, దేవుని తీర్పుని అమలు చేసింది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు రక్తము క్షమాపణ, పాప పరిహారాన్ని తీసుకువచ్చింది. మరి దివ్య పూజ అంటే ఏంటి? చాలామంది అనుకుంటారు దివ్య పూజ అంటే దేవదాస్ పాటలు పాడడం, లేకపోతే మనం అందరం కలిసి సహవాసం అని అందరం కలిసి మీటింగ్ చేసుకోవడం కాదు. నేను ఒక గురువుని, ఇక్కడ ఒక పూజారిని. బిషప్ గారు ప్రధాన అర్చకుడైతే అందుకని ఆయన ఏం పెట్టుకుంటాడు? అది మైత్ర పెట్టుకుంటాడు. ప్రధాన అర్చకుడు పెట్టుకునేవాడు. గురువు క్రీస్తు పేరిట, ఇది జరిగేది క్రీస్తు పేరిట. క్రీస్తు పేరిట మాత్రమే కాదు, క్రీస్తు మారుగా జరుగుతుంది. ఇన్ పర్సోనా క్రీస్తి అంటారు లతీన్ భాషలో. క్రీస్తు మారుగా జరుగుతూ ఉంది ఇక్కడ. క్రీస్తు మారుగా అక్కడ మోషే, ఆ తర్వాత ప్రధానార్చకుడు, తర్వాత క్రీస్తు ప్రభువుకు మారుగా గురువు కాదు, క్రీస్తు ప్రభువే సమర్పిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. రక్తరహిత సమర్పణ చేస్తూ ఉన్నాడు. పాత్రను ఎత్తి పాప ప్రాయచిత్తము కొరకు క్రీస్తు రక్తముతో ఇది జరగబడుతుంది. ప్రియులారా, ఇక్కడ ఏం జరుగుతుంది? క్రీస్తు గర్భగుడికి వెళ్ళి ఏ విధంగానైతే రక్తాన్ని అక్కడ పీఠం మీద పెట్టి సగం తీసుకువచ్చి జనాలకు చల్లేవాడు, కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు గురువు? ఆ రక్తాన్ని అందిస్తూ మనకి చేతుల్లో పెట్టి, ఇది తినండి, దీనిని త్రాగండి అని అంటున్నాడు. దేనికోసం? పాప విమోచన కోసం. దేవుని జీవనం నీ చేతుల్లోకి వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని రక్షణ నీ చేతుల్లోకి వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునితో సఖ్యత పడుతూ ఉన్నాం. అందుకనే యేసు ప్రభు చనిపోయినప్పుడు ఊరికనే చెరగలేదు, ఊరికే చెరగల. ఏంటది? దేవాలయపు తెర రెండుగా చీలిపోయింది. అంటే గర్భగుడికి ఇంకా యేసు ప్రభు మనకి అవకాశం ఇచ్చాడు. ఒకేసారి అర్పణ చేసి ఒకేసారి. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి పూజలో జరిగేది ఇది గమనించాలి మనందరం కూడా. ఇంకొక మాట ప్రభు అంటున్నాడు, నాతో ఉంటారా? ఎందుకని ఆయన చెప్తున్నాడు, ఇది తినండి, ఇది త్రాగండి. అంటే ఏంటి? అది తిని అది త్రాగి నాలో రూపాంతరం చెందండి, నాకులాగా తయారవ్వండి. అంటే నాలో జీవించండి, నేను మీలో, మీరు నాలో జీవించండి. ఎందుకంటే ప్రియులారా, ఆయన మాత్రమే మనల్ని సంతృప్తిపరచగలుగుతాడు. అందుకే మనం చెప్పాలి, క్రీస్తు శరీర రక్తాలు మనలను స్వస్థపరచును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనము ఒకసారి చదువుదాం. అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను. ఎవరు? యేసు ప్రభు యెషయా గురించి చెప్తూ ఉన్నాడు. యెషయా ఆయన గురించి చెప్తూ ఉన్నాడు. మన పాపముల కొరకు నలిగిపోయెను, అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు సమాధానము కలిగెను. ఏం కలిగింది? సమాధానం. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత చేకూరెను. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను ప్రియులారా,
క్రీస్తు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత వచ్చింది కాబట్టి భయపడవద్దు. కరోనా నుంచి భయపడవద్దు. దేని నుంచి భయపడకూడదు? 4 విధాలుగా భయపడకూడదని చెప్తూ ఉన్నాడు. శ్రీసభ వ్యాధుల నుండి. శ్రీసభ అంటే మనం. కొలస్సీలకు రాసిన లేక 1వ అధ్యాయం 24వ వచనంలో పౌలు అంటాడు, శ్రీసభ నిమిత్తము నేను శిక్షలను అనుభవిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. పునీతులు కూడా అనుభవించారు. చదవగలిగితే చదువు. పునీతులు ఫౌస్తీనా గారు, ఆమె యేసు ప్రభులాగా శ్రమ పడింది 30 సంవత్సరాలకి. టీబీ వ్యాధి వచ్చి, అయితే ఆమె శ్రీసభ కోసం అది సమర్పించేది. చిన్న తెరేజమ్మ గారు యేసు ప్రభుని చూసింది సిలువలో. రక్తం కారిపోతుందట. రక్తం కారిపోతుంది, ఎవరు పట్టుకోవట్లేదు ఆ రక్తాన్ని. అప్పుడు ఆమె ఏం చెప్పింది? నేను ఆ రక్తాన్ని ప్రజల మీదకి తీసుకువెళతాను, ప్రజల వైపు, ప్రజల మీదకి నేను దాన్ని మళ్ళిస్తాను, దానికోసం నా జీవితాన్ని సమర్పిస్తానని చెప్పింది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. రక్తం కారిపోతూ ఉంటే ఆమె ప్రజలపై చిమ్ముతానని చెప్పింది. కాబట్టి శ్రీసభ కొరకు మనము, స్వస్థత కొరకు, రెండవది మన మంచి కొరకు, మనం క్రమశిక్షణ పొందడానికి. పౌలు అంటాడు, నాకు ఒక ముళ్ళు ఉంది కానీ ప్రభు తీసేయలేదు, ఎందుకంటే నేను క్రమశిక్షణ పొంది నేను ఆత్మీయంగా ఎదగాలని. కాబట్టి కొన్నిసార్లు మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు మన స్వస్థత కోసమే. 3 పాపం వల్ల రోగము. పక్షవాత రోగితో అంటాడు యేసు ప్రభు ఏమని? నీ పాపము క్షమించబడింది, ఇంక వెళ్ళి పాపము చేయకము. కాబట్టి ప్రియులారా, కీర్తన 103:3లో కూడా అదే చెప్తూ ఉన్నాడు ప్రభు. కాబట్టి పాపం వల్ల వచ్చే రోగాలు కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఎయిడ్స్ పాపం వల్ల వచ్చే రోగం. ఇంకా ఏమొస్తున్నాయి? పాపం వల్ల వచ్చే రోగాలు చాలా ఉన్నాయి. తాగుడు వల్ల ఊపిరితిత్తులు పాడవుతున్నాయి, పాపం వల్ల వచ్చే రోగాలు. ఈరోజు ఈ కరోనా కూడా మానవ అని అంటున్నారు, మనకు తెలియదు ఇంకా. మానవులు చేసిందని అంటున్నారు. కాబట్టి ఈ మనిషి పాపము చేయటం ద్వారా ఎంతో. కాబట్టి వీటన్నిటి కోసము ఆయన పొందిన దెబ్బల వల్ల క్రీస్తు శరీర రక్తాలు మనల్ని స్వస్థపరుస్తాయి. అదేవిధంగా స్వార్థ కొరకు అతిగా శ్రమించడంలో తిమోతి అంటున్నాడు, కొన్నిసార్లు రెస్ట్ లేకపోవడం, ఫుడ్ సరిగ్గా తినకపోవడం వేళకి, తర్వాత స్ట్రెస్ అవటం, ఈ విధంగా ప్రియులారా నిద్ర లేకపోవడం, ఇది దేవుని ప్రణాళిక కాదు. యెరెమీయా 17:14 కూడా ఆయన చెప్తూ ఉన్నాడు, ఇది దేవుని ప్రణాళిక కాదు. యెషయా 53:5లో క్రీస్తు రక్తము మనకు శాంతిని తీసుకొస్తుందని చెప్తూ ఉన్నాడు. సాతానుపై ఆధిక్యం, దర్శన గ్రంథం 12:11లో అధిదూత మిఖాయేలు యుద్ధం చేస్తూ ఉంది. సాతాను దాడికి వెరవద్దు. ఈరోజు కరోనాను గురించి చాలామంది సాతాను అని సంబోధిస్తూ ఉన్నారు. సాతాను దాడికి వెరవగాకండి. కాబట్టి మనం పూజలో పాల్గొనాలి. పూజలు చూడడం కాదండి. దురదృష్టవశాత్తు, చాలా పెద్ద దురదృష్టం ఈరోజు మనం పూజలు లేకపోవడం మన సంఘాలలో. కాబట్టి దివ్యవాణి ద్వారా దేవుడు మిమ్మల్ని సందర్శిస్తూ ఉన్నాడు. ఆత్మలకు సమర్పించండి. అందుకే ఎంతోమంది పూజలు పెడుతూ ఉన్నారు. మన కథోలికులు పూజలు చుట్టూనే అంతా జరుగుతుంది. ఎందుకనంటే క్రీస్తు శరీర రక్తాలు మనకు స్వస్థతను చేకూరుస్తాయి. క్రీస్తు రక్తం, ఈ విధంగా ప్రార్థన చేయండి, మీరు అలవాటు చేసుకుని. క్రీస్తు రక్తము నా కుటుంబాన్ని కాపాడును గాక, క్రీస్తు రక్తము నా కుటుంబాన్ని కరోనా నుండి కాపాడును గాక, క్రీస్తు రక్తము నా కుటుంబాన్ని నన్ను రక్షించును గాక, క్రీస్తు రక్తము నా పాపములను క్షమించును గాక, క్రీస్తు రక్తము నన్ను పాపములను రక్షించును గాక. ఎలాంటి ప్రార్థనలు చేయండి. ఈరోజు క్రీస్తు రక్తము గురించి ప్రార్థించి, క్రీస్తు రక్తమునందు జయం కలుగును గాక. పునీత ఫౌస్తీనా గారు అనేది, ఇది బలవంతుల ఆహారము. ఏది? దివ్య సత్ప్రసాదము, బలవంతుల ఆహారము. కాబట్టి బలహీనులుగా ఉన్నారా? మీరు బలహీనులుగా ఉన్నారా? ఇది తినండి, వచ్చి తినండి, త్రాగండి, దేవుడు స్వస్థపరుస్తాడు. అందుకే ఆయన గాయముల వలన, ఆయన పొందిన దెబ్బల వలన మనము స్వస్థపరచబడుతున్నాం అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి బలహీనత ఉన్నదా? కరోనా వచ్చిందా? ఇంకేదైనా రోగం వచ్చిందా? ఇంకేమైనా పాపం ఉన్నదా? అది ఏదైనా కానీ క్రీస్తుని మోసేవారిగా మనం ఉండాలి. అందుకే పూజలో ఏమంటున్నాడు గురువు? పూజ సమాప్తమైనది, సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి అంటున్నాడు. అంటే యేసు ప్రభు రక్తము చిందించిన విధంగా మనము కూడా
క్రీస్తులాగా తయారై ఇతరులకు క్రీస్తు అయిపోవాలి. పూజ చివరిలో మరియ తల్లిలా క్రీస్తుని మోసింది. క్రీస్తుని తీసుకువెళ్ళినప్పుడు క్రీస్తుని మోసింది ఎక్కడికి వెళ్ళింది? ఆమె ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. క్రీస్తుని మోసేవాళ్ళం మనందరం కూడా, క్రీస్తుని మోసేవాళ్ళం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పూజకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నామండి? క్రీస్తుని మోసుకుంటూ వెళ్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా అంతా మంచి జరగాలి. నేను ఇది ఒక మాట చెప్పేసి ముగిస్తాను ప్రియులారా. డొమినిక్ ట్యాంగ్ అని ఒక చైనా దేశంలో ఆర్చ్ బిషప్ 21 సంవత్సరాలు కారాగార వాసంలో ఉంచారు. ఎన్ని సంవత్సరాలు? 21 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత ఆయనకు ఒక చిన్న అవకాశం ఇచ్చారు. కొన్ని గంటలు నువ్వు ఫ్రీగా గడుపుకో అని చెప్పేసి. 5 సంవత్సరాల తర్వాత, అది గమనించండి, చీకటి గదిలో ఉన్నాడు, బంధించారు, కిటికీ లేని గదిలో. నువ్వైతే ఏం చేస్తావు? వెళ్ళి శుభ్రంగా ఒక మంచి స్నానం చేస్తావు, ఫోన్ తీసుకొని లేకపోతే లెటర్ రాయటం చేస్తావు ఇంటికి, లేదా మంచి గాలి పీల్చుకుందామని బయటకు వస్తావు. కానీ ఆయన ఏం చెప్పాడో తెలుసా? నేను పూజను చేసుకుంటాను అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అంటే 5 సంవత్సరాల చీకటి గదిలో ఉన్న ఆయన పూజ విలువ. ఒక ఆర్చ్ బిషప్ 21 సంవత్సరాల తర్వాత ఆయన్ని విడుదల చేశారు. దుప్పటి పీఠంగా, తన బట్టలే వస్త్రాలుగా, తన తోటి సహా ఖైదీ ఇచ్చిన రొట్టె రసాన్ని తీసుకొని ఎవరికి తెలియకుండా పూజను సమర్పించాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆయన అంటున్నాడు, ప్రపంచమంతా కూడా ఇక్కడ ఉన్నది, సృష్టి యావత్తు దేవుని సహవాసములో మమేకమై ఉన్నాయి. ఎందుకంటే పూజలో పితా పుత్ర పవిత్రాత్మలు వస్తారు, దేవదూతలు వస్తారు, పరలోకం వస్తుంది, అర్చశిష్టులు పునీతులు వస్తారు, సకల శ్రీసభ ఉంటుంది పిల్లరా. అంత గొప్పది పూజ. కాబట్టి ఈరోజు క్రీస్తు రక్తమును గురించి మనం ధ్యానించుకున్నాం. ఆ క్రీస్తు రక్తమున ప్రార్థన చేయండి, తప్పనిసరిగా దేవుడు మనల్ని దీవిస్తాడు. 2 నిమిషాలు మౌనంగా మీరు ప్రార్థన చేసుకోండి. క్రీస్తు రక్తమున మాకు జయం కలుగునుగాక, క్రీస్తు రక్తమున మమ్మల్ని స్వస్థపరచునుగాక. ఈ సమయంలో నీ అవసరాలు ఏదున్నాయో ప్రభువుకి సమర్పిస్తూ ఈ పూజలో అవన్నీ కూడా దేవుని చిత్తమైతే నెరవేరులాగున ప్రార్థన చేయి. దివ్య బలికి మించిన ఆయుధం మరొకటి లేదు, ఔషధం మరొకటి లేదు. ఇది ఔషధాలకు ఔషధం, దివ్య సప్రసాదం. నీ ఇంటిలో అస్వస్థత ఉన్నదా? నీ కుటుంబంలో అనైక్యత ఉన్నదా? సఖ్యత లేదా? రోగం ఉన్నదా? భయం ఉన్నదా? నీ జీవితంలో సమర్పించు ప్రభువుకి. అందరం లేచి నిలబడి విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకుందాం. ఒకే సర్వేశ్వరుని నివసించున్నాను. అతడు పరలోకమును భూలోకమును కనిపించిన సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తిగల పిత సర్వేశ్వరుని జనతైక పుత్రుడును మన ఒకే ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు యుగములు పూర్వమే పిత నుండి జన్మించెను, దేవుని నుండి దేవునిగా, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజదేవుని నుండి నిజదేవునిగాను జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాడు, పితతో అనేక స్వభావం కలవాడు. ఇతని ద్వారా సమస్తమును సృష్టింపబడెను. మానవులకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి వచ్చెను. పవిత్రాత్మ ప్రభావం కన్య మరియ ద్వారా ధరించి మానవుడాయను. మన కొరకు పొంతు పిలాతు కింద శిలువ మీద కొట్టబడి బాధపడి మరణం పొంది సమాధిలో చేయబడెను. పవిత్ర గ్రంథములో ఉన్నట్లు 3వ రోజున మరల జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. జీవితులకు మృతులకు తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేయించెను. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితాపుత్రుని బయలుదేరి ప్రభువును జీవనదాతైన పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. ఇతడు పితాపుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కత్తులిక అపోస్తులిక శ్రీ సభని విశ్వసిస్తున్నాను. జ్ఞానస్థానమును అంగీకరించుతున్నాను. ఉత్థానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షించుతున్నాను. ఆమేన్.
ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా, ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో, ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో, వర్ధిల్ల చేయుమా నీ చిత్తములో, ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితైన శ్రీవేశ్వరునికి అంగీకారమగనట్టులా ప్రార్థించము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ మహోత్సవములు అప్పరసములను కానుకగా నీ దివ్య సన్నిధికి తెచ్చితిమి. ఈ కానుకలు సూచించు శాంతి సమైక్యతలను శ్రీసభకు కరుణతో దయచేయుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడును ఎచోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణాదాయకము. ఎలైన క్రీస్తు ప్రభు తన అపోస్తులతో కలిసి కడరాత్రి భోజనము భుజించినప్పుడు నిష్కలంక గొర్రెపిల్లగా తనను తాను సమర్పించుకొని నీకు ఒక పరిపూర్ణ స్తుతి బలిని అర్పించను. దాని రక్షణ ఫలాలను యుగాంతం వరకు మేము అనుభవించినట్లు ఈ దివ్య బలి క్రీస్తు తన శ్రమల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ విధముగా గౌరవప్రదమైన ఈ దివ్య సంస్కారమందు నీ ప్రజలను పోషించి వారిని పరిశుద్ధత్వమునందు స్థిరపరుచున్నావు. తద్వారా మానవ జాతి ఒకే విశ్వాసపు వెలుగులో పయనించి ఒకే ప్రేమ బంధములో ఐక్యమగుచున్నది. ఇంతటి అద్భుతమైన దివ్యాహారమును సేవించి మేము మీ ఉత్థాన క్రీస్తుని పోలి పురోగమించుచున్నాము. అందువలన ఇహపరములు ఏకమై నిన్ను ఆరాధించుచు నీకొక నూతన స్తుతిగీతాన్ని ఆలపించుచున్నవి. మేము దూతల దళములతో ఏకమై నిరతము మీ స్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ప్రభువు నామమునా వేచేయువాడు ధన్యుడు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, హోసానా హోసానా హోసానా
హోసానా హోసానా హోసానా హోసానా హోసానా హోసానా. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతే నిన్ను స్తుతించుట యుక్తం. ఎలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తానికి జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచము ఆద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయడం. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందిను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణముందిను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతముగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరించు. మేము అతని శరీర రక్తములతో పోషించబడి పవిత్రాత్మతో నింపబడి
అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ మమ్ము మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలిలోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పోల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున కూడియున్న ఈ ప్రజల మనవులను ఆలకించు. దయగల తండ్రి, నలుదెసలు చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకును. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించచ్చు నిత్యానందము పొందదముగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, కొద్ది క్షణాల్లో 2000 సంవత్సరాల క్రితం ఈ గడ్డ మీద ఈ భూమిపై సంచరించిన ప్రభువు, మనుష్యావతారం ఎత్తిన యేసు, మన కోసం సిలువలో అర్పించిన యేసు నీలోనికి నాలోనికి రాబోతూ ఉన్నాడు. క్రీస్తు శరీర రక్తాల ద్వారా మనల్ని రూపాంతరం చెందించబోతూ ఉన్నాడు. ఇది గమనించు. ఈ లోకంలో మనుషులు మారడానికి పాప పరిహార బలిని ప్రభు ఇచ్చాడు. మన పాపాన్ని తీసివేయడానికి, మనల్ని స్వస్థపరచడానికి, మనలోని భయాలను తీసివేయడానికి. ఈ సమయంలో నీకు ఏదైతే అవసరమో దాన్ని ప్రార్థన చేయి ప్రభువుకి. తప్పనిసరిగా క్రీస్తు ప్రభు పేరిట తండ్రి దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయనలోనికి మనం మారబోతూ ఉన్న ఈ సమయంలో 2 చేతులు పైకెత్తి విశ్వాసముతో ప్రార్థన చేయి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నాటికి కావలసిన మాయన మాకు నీటికి అనుగ్రహింపుము. మా ఇద్దప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువానికి వెళ్ళి మమ్మ రక్షించము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుతున్నాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించును, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపము లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసాన్ని వీక్షించము. ఉచిత ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగయుగములు జీవించి పరిపాలించే ప్రభువ. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపాలను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుతున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్మల్ని స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యుటాదు. ఓ పాపియందు మున్గుము, పాపంబు పోవును. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చావగా. యేసు రక్తమేపుడు స్రవించు నాకుగా. మందున నేనమ్మియుండినం. నా దేవుని నిండు ప్రేమ నేనిందు జూచేదన్. నా నాదు రక్తమందున నేనమ్మియుండినం. నా దేవుని నిండు ప్రేమ నేనిందు జూచేదన్. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగా. యేసు రక్తమేపుడు స్రవించు నాకుగా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ కుమారుని శరీర రక్తాలను స్వీకరించి నీ దివ్య జీవనములో భాగస్థులమైతిమి. నీ రాజ్యములో చేరి నిత్యానందము పొందర్హతను కూడా మాకు ప్రసాదించుమని బ్రతిమాలుకొనుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు సంరక్షకుడైన యోసేపు గారా వందనము. ధన్యకన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనము. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రము. మరీన భారీగా
యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రము. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా నమస్కారము. కష్టపడి శ్రమించి పని ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలుడు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలికుల శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీ వలే నడుచు భాగ్యమియ్యండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలే కుటుంబ భారాన్ని మోయి శక్తినివ్వండి. పుణ్య జీవితము జీవించి ధన్య మరణాన్ని పొందు అనుగ్రహాన్ని దయచేయండి. యేసు మరియ సాయంతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీసభను సంరక్షించండి. మమ్మందరిని దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియమాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యమును ప్రసాదించండి. ఆమేన్. దివ్య బలి పూజ అయిన వెంటనే మరి దివ్య ప్రసాద పవిత్ర ఘంటారాధన ఉంటుంది. అదేవిధంగా ఈ పవిత్ర ఆరాధనలోనే యేసు తిరుహృదయానికి ప్రత్యేకమైన ప్రార్థనలు మనం చేస్తాము. మరి ఈరోజు క్రీస్తు శరీర రక్తాల మహోత్సవ సందర్భంగా ఈ దివ్య ప్రసాద ఆరాధనలో మనందరం పాల్పంచుకుందాం. ఎందుకంటే ఆయనతో సహవాసం మనం చెప్తాం కదా, కొద్ది రోజులు 6 నెలలు కూర్చుంటే 6 నెలలు ఒకరితో ఉంటే సహవాసం చేస్తే వారు వీరు వారు అవుతారు. యేసు ప్రభుతో కూర్చుంటేనే మారిపోతాం. ఆయన సన్నిధి మనల్ని మార్చేస్తుంది. పునీతులు ఎంతోమంది గంటలు గడిపేవాళ్ళు దివ్య ప్రసాదంలో. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గంట సేపు గడుపుదాం. అదేవిధంగా ఆ పవిత్ర ఆరాధనలో ఉద్దేశాల కోసం కూడా ప్రార్థన చేద్దాం. మరి 11వ తేదీన యేసు తిరుహృదయ మహోత్సవం, ప్రత్యేకంగా శుక్రవారం. మరి ముఖ్యంగా ఈ నెల అంతా కూడా యేసు తిరుహృదయ పూజిత మాసంగా శ్రీసభ ప్రకటిస్తూ ఉంది, ఆచరిస్తూ ఉంది. కాబట్టి నెలంతా మనం జరుపుకుందాం, కానీ 11వ తేదీ ప్రత్యేకంగా. కాబట్టి ఇంకా ఈ దివ్య బలి పూజ అర్పించేవారు, అట్లాగనే ఈ యేసు తిరుహృదయ ప్రార్థన పూజిత మాసం కొనియాడేవారు కూడా దయచేసి పాల్గొనండి. అన్నిటికంటే ముఖ్యంగా యేసు ప్రభువుతో సహవాసం, యేసు తిరుహృదయంలో మనం కూడా ఉండడానికి ప్రయత్నించుదాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మ ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి గీతం. నా హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి గీతం. నా శరణమని, నా కోటయని, నా సర్వం నీవేయని. నా శరణమని, నా కోటయని, నా సర్వం నీవేయని. యేసయ్యా స్తుతి స్తోత్రం, యేసయ్యా ఘన స్తోత్రం. యేసయ్యా స్తుతి స్తోత్రం, యేసయ్యా ఘన స్తోత్రం.